పెసరపప్పు పప్పు చేస్తున్నాను అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ పప్పు కడిగి పెట్టుకున్నాను అన్నమాట. అండ్ 2 ఉల్లిపాయలు, మీ కారం తగ్గ పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 3 టమాటాలు అండ్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నమాట. స్టవ్ పెట్టి కుక్కర్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 వేసేయాలన్నమాట. అవి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసేసేయాలి. టూ మినిట్స్ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసేయాలన్నమాట. అలాగే చింతపండు కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గించాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ ఇట్లా రఫ్గా పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ సాఫ్ట్ అయిపోతాయి. దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసేసేసి టమాటాస్ స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు పైన తోలు అంటే కొంచెం బాగా మగ్గాలన్నమాట. టమాటాలు మగ్గిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. చూసారంటే టమాటాస్ కొంచెం దగ్గర పడ్డాయి. అది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు యాడ్ చేద్దాము. ఒక గ్లాస్ వాటర్ పోసాను అన్నమాట. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత అంతా మిక్స్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసేసి ఒక్క విజిల్ చాలన్నమాట, ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారంటే కంప్లీట్గా పప్పు కూడా బాగా ఉడికిపోయింది. మీకు కావాలంటే చూడండి, కంప్లీట్గా పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వెనిపేసేసుకోవాలన్నమాట. వెనిపేసుకున్న తర్వాత పోపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ పెసరపప్పు పప్పు రెడీ అన్నమాట. ఇది వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.